నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, ఇప్పుడు కన్యా రాశి వారికి 2026 జనవరిలో ఎలా ఉంటుంది గురుగారు? కన్యా రాశి వారికి దాదాపుగా వీరికి జనవరి ప్రారంభంలోనే మొదటి 4 రోజులు చాలా అంటే పర్వాలేదు, యావరేజ్తో స్టార్ట్ అవుతుంది. 5, 6, 7 తేదీలలో ప్రమాదం, చాలా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బ బాగుపడుతోంది. అంటే ధూమపాన, మద్యపాన, అనవసరమైనటువంటి పదార్థాలు తినే వాళ్ళకి, దుష్టులకి ఎలాగూ ప్రమాదమే, మంచి వాళ్ళకు కూడా అనారోగ్యం భంగపడే అవకాశం. ఏంటి ఏ అలవాటు లేదండి, ఒక్కప్పుడు కూడా తినడండి, ఈ రోగం వచ్చేసింది అనేది బయటపడుతుంది. అలాగే రెండవ చేరికి మరి 1వ వారంలో ఇటువంటి ఉంటాయి. ఇదే వ్యక్తికి 3వ వారంలో చెక్ చేస్తే ఏం లేదబ్బాయి తనకి తగ్గిపోతుంది, 10 నిమిషాల్లో అసలు మాత్రం ఆపరేషన్ అవసరం లేదు, మాత్ర తగ్గిపోతుంది అంటారు. అటువంటి అదృష్టం కూడా ఉంది. సో కాబట్టి అదే అంత ఆశ్చర్యం కలిగేటువంటి కొన్ని సంఘటనలు ఈ రాశి వారికి ప్రారంభంలో ఉంటాయి. వీళ్ళకి బెంబిలెత్తిపోయి భయపడతారు గ్యారంటీగా. ఆ భయపడడం అనేది వద్దని చెప్తున్నాను నేను, ఎందుకంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. రోగ నాశనం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. బట్ రోగాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఫస్ట్ వీక్లోనే ఉంది. సో అలాగే డబ్బులు పోగొట్టుకోవడం, అంటే ఈ సైబర్ అరెస్ట్ అని ఒకటి, రెండోది వచ్చరికి ఓటీపీలు చెప్పడం వల్ల డాక్టర్లు, న్యాయవాదులు, నేను మళ్ళీ చెప్తున్నాను, కన్యా రాసినటువంటి డాక్టర్లు, న్యాయవాదులు మీ యొక్క ధనము కనీసం 30-40 లక్షలు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. న్యాయవాదులు చెప్తున్నాడు, న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, వైద్యులకి చెప్తున్న విషయం. చదువుకున్నటువంటి వ్యక్తులే మూర్ఖులు కొంతమంది అత్యాశలోనే పోగొట్టుకుంటున్నారు డబ్బులు. కాబట్టి ఓటీపీల ద్వారా ఇచ్చేసి మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ 4-5 తారీఖులలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా నష్టం మీకు ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడం మీకు ప్రమాదం, ఎందుకంటే చాలా ప్రమాదం. మనం ఒక రాష్ట్రంలో చెప్పుకున్నాం, మద్యపానం చేసేవాళ్ళు, దుష్టులు, పొగమంచు కారణం వల్ల, అతివేగం వల్ల వీళ్ళు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కొత్త సంవత్సరంలో అత్యుత్సాహము, కొత్త కారు కొన్నాం, పర్లేదు మా అబ్బాయి నడుపుతున్నాడు, 180లో నడుపుతాడు, 140 నడుపుతాడు, స్పీడోమీటర్ చూపిస్తాడు అని చెప్పిన తర్వాత చూపించడానికి మీటర్ అక్కడ ఉండదు. అంటే మీటర్ అక్కడ పడిపోయి డౌన్ అయి ఉంటుంది అక్కడ, అంటే కారుతో సహా, బండితో సహా మీ అబ్బాయి కూడా మీటర్ డౌన్ అయిపోయి పడిపోయి ఉంటాడు. కాబట్టి మీ పిల్లవాడిని జాగ్రత్త ఉంచుకోండి. శుభం పరకల పెళ్లి కొడుకు అంటే అంత చావు వార్త చెప్తావు, ఇది జరిగే అవకాశం ఉంది కనుక ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది నా ఉద్దేశం తప్ప ఇది జరుగుతుంది, పోతారు, అయిపోతుంది చెప్పడం కాదు. బిఫోర్ దట్ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. మీ కొడుకు 4 రోజులు బండి ఇవ్వకండి, కారు నడపనివ్వకండి, డ్రైవర్ని పెట్టుకోండి, పొగ మంచులో వెళ్ళకండి, మద్యపాన సేవన చేయకండి, దుర్మార్గుడితో పోటీ పెట్టుకోకండి. ఇవెందుకు మీకు ఇవి మాత్రం మీకు నచ్చట్లేదు, అదొక్కటి మాత్రమే మీటర్ డౌన్ అయిన విషయం మీకు దృష్టిలో ఉంటుందా? ఇది మీరు గమనించుకోవాల్సింది. మీ వాళ్ళకి ఎవరికి కూడా వాహనం ఇవ్వకండి. రెండవది, అతి కోపంగా వాహనం నడపకూడదు. చెప్తాను కదా, ఈ 4, 5, 6, 7 తేదీలలో మీకు 5, 6, 7 తేదీలోనే మీకు ప్రమాదం ఎక్కువ. మిగతా రోజుల్లో మీకు ప్రమాదం లేదు, ఆరోగ్య విషయంలో కానీ అంతా. ఇక తర్వాత 2, 3, 4 వారాల్లో మీరు ఏదనుకుంటారో అది సాధిస్తారు. అద్భుతమైనటువంటి యోగం. అసలు ఏదైనా సరే, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రయాణం, మీరు పొగమంచులో ప్రయాణం కూడా బాగానే సాగుతుంది దేవుడి దయ వల్ల. సరే ఒకవేళ పొరపాటు చెప్తున్నా నేను, పొగమంచులో మీ బండి 80 స్పీడ్లో ఉంది, ఎదురుగా కారు కనపడింది, మీకు బండి బ్రేకులు టక్కన పడతాయి, దానికి ఎటువంటి జారుడు అంటుండదు, జాగ్రత్తగా ఉంటారు. బాబాయ్ కొద్దిసేపట్లో అయిపోయేది మన పని అనుకున్నటువంటి 10 మీటర్ల దూరంలో మీ బండి అయిపోతుంది, ఇబ్బంది లేదు. అంటే భగవంతుడు కాపాడుతాడా, మీకే మస్తిష్కంలో బుద్ధి వస్తుందా అని తెలియదు, కానీ స్పీడ్ మాత్రం 80 ఉంటుంది. మన జాతకం బాగున్నప్పుడు మన స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, మన తాగబుద్ధి కాదు, మనం వెళ్ళబుద్ధి కాదు. ఎందుకు లేక అసలు లేదు వెళ్దా ఉంటారు, లేదా మనతో కార్లో ఉన్నందరూ కూడా ఎలర్ట్గా ఉండడం, అందరికి కూడా జాగ్రత్త, ఎలర్ట్గా ఉంటూ నిద్రమబ్బు లేకుండా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ముందర చూస్తూ గండి వస్తుంది, ఈ బండి వస్తుంది, చూసుకున్నట్టు బండి కాస్త భార్య కంట్రోల్ పెడుతుంది, అమ్మ కంట్రోల్ పెడుతుంది, నిదానంగా వెళ్దాం, పర్లేదు, కంగారు, శ్రీశైలమే కదా, మళ్ళీ మనల్ని ఏమన్నాడు, మెల్లగా వెళ్దాం. అంటే మనతో ఆ మంచి సమయంలో అందరూ మనకి మంచి మాట చెప్తారు. చెడ్డగా ఉన్నప్పుడు మన వాళ్ళు మనతో ఉన్నా సరే పడుకుంటారు, లేదా ఇంకోటి మాడతారు, లేదంటే ఏదో పెద్ద ఆయన మనకి సినిమా హీరో చనిపోయారు, అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఎందుకు చనిపోయారంటే ఆయన 140 స్పీడ్ 120 స్పీడ్ వస్తున్నప్పుడు వెనక చేయబెట్టి గ్లాస్ తీసుకోపోయాడు, సంథింగ్ ఏదో మంచిల బాటలు తీసుకుపోయి ఆయన చనిపోయిన విషయం మనకు కనపడింది, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు. సో ఇది సింపుల్, జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆయన వెనక్కి తిరిగి వచ్చేసరికి బండి బోల్తా పడిన సంఘటన మనం చూసాం. అంటే అది సంఘటన, అక్కడ ఆయన తాగిలేడు పాపం, మంచిగా ఉన్నాడు, మరి అటువంటి వ్యక్తి పోయినాడు అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. కాబట్టి ఇలాంటివి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం. కాబట్టి ఎమరుపాటుగా ఉండడానికి మన జాతకం బాగుంటే ఎమరుపాటుగా ఉంటాం, జాతకం బాగాలేనప్పుడే
మన ఏమరిపాటు గ్రహపాటుగా మారి దరిద్రాన్ని పొందుకుంటాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ 4 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే. తదుపరి మీకు ధన ధాన్య, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకోవడం, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాలు వెళ్ళడం, విదేశాల మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనేక రకాల శుభయోగాలు, వివాహాది యోగాలు, అలాగే తల్లిదండ్రుల సఖ్యత బాగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు ఉండడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు, ప్రతి పనిలో ఒక పరిపూర్ణత, పరిణితి పొందుకునే అవకాశం, అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ వ్యాపారం, టైల్ వ్యాపారం, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉంటాయి. అంటే ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఒక సమయం మన గ్రోత్ వచ్చేస్తే కంటిన్యూగా బాగా ఉంటాయి. కాబట్టి సంక్రాంతి పండుగ మీ ఇంట్లోనే ఉంటుంది. సంక్రాంతి కన్యారాశి వారికి ప్రారంభంలో మనకి ఇబ్బంది అనిపించిన జనవరిలో, కానీ సంక్రాంతి పండుగ వీళ్ళకంటే గొప్ప చేసుకునేవారు ఉంటారు. అంత గ్రాండ్ సంక్రాంతి ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళ ఇంట్లోనే క్రాంతి ఉంటుంది, సంక్రాంతి బ్రహ్మాండం ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు చేసుకోవాలి. తప్పకుండా వీరు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎందుకంటే కుజుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు వీలైనంత వరకు ఎలాగైనా సరే మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విష్ణుమూర్తి ఆరాధన కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. శుభమస్తు. ఓకే.